పువ్వుల హౌస్ రా. వస్తున్నాను. ముందు గార్డెనే నచ్చింది, గార్డెనే తీస్తున్నాను ఫస్ట్. ఈ కృష్ణుడి ఫోటో దగ్గరే చూశాను కదా మిమ్మల్ని తీయను, ఓన్లీ ఈ గార్డెన్ని తీసుకుంటా. వస్తున్నా పదండి. తర్వాత మంచి ఆర్టిస్టిక్గా చూసారా చెట్టు, తులసి మొక్క, పక్కని పూజలు, చక్కని రాళ్ళు, ఎంత బాగా వచ్చిందో. జాంకాయలు చూసారా ఎంత బాగున్నాయో. ఓ ఇంకా ముదరలేదు కానీ కాయలు బాగున్నాయి. పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో. డీన్ పువ్వు, ఇది బొగడ పువ్వు. చిన్న చిన్న టైర్లనేమో ఇలా రౌండ్గా పెట్టారు. కారు టైర్లు వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకున్నారు. చాలా బాగున్నాను ఉషా. మీ ఇల్లు చూడడానికి ఎన్ని రోజులు పట్టిందో చూసారా, అయినా మొత్తానికి వచ్చేసాను. చాలా నేను అది వెయిట్ చేస్తున్నాను, మీరు ఎప్పుడు వస్తారు అని. సరే ఇన్నాళ్ళకైనా హ్యాపీ. థ్యాంక్ యూ, నాకు కూడా చాలా హ్యాపీ మిమ్మల్ని చూస్తున్నందుకు. గుడ్డు ఎలా ఉన్నాడు? గుడ్డు బాగున్నాడు. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? డాక్టర్ గారు కూడా బాగున్నారు. చాలా సంతోషం ఉషా. సిస్టర్స్ అంతా బాగున్నారు కదా? మీ ఇల్లు వీడియో తీస్తున్నాను, మిమ్మల్ని చూడడానికి వచ్చాను మీ ఇల్లుతో పాటుగా. ఓకేనా? ఇది కిచెన్. ఫస్ట్ ఎంటర్ అయింది కిచెన్ అండి నేను. ఎందుకంటే మా ఉషతోటి తను చేస్తున్న పనితోటి చూసారా ఎంత పెద్దగా ఉందో ఇల్లు. ఇది చాలా చక్కగా పూర్వకాలం ఇల్లులాగా కట్టారండి. ఇక్కడేమో బట్టలు ఉతకడానికని ఓరింగ్ అండి, ముత్యంలాగా. దా లత. హాయ్. లతాని తీసుకుని ఉషా ఇంటికి నేను రావడం జరిగింది. అందుకే మేమంతా ఒక్కసారి ఒక గ్రూప్లో కలవాలని సరదా పడ్డాము చాలా రోజులకి, అందుకని కలిసామన్నమాట. హాయ్ లత. నేను ఏ రూమ్కి ఆ రూమే తీస్తున్నాను, కంగారు పడకు. ఇది స్టోర్ రూమ్ అండి. ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తుందో చూడండి తను. స్టోర్ రూమ్లోని అందంగా పెట్టుకుని, ఇది కూడా ఒక కళే యాక్చువల్గా. తను మంచి ఆర్టిస్ట్. మధువన్ పెయింటింగ్స్ అన్నీ చేసేవారు ఆవిడ. ఉషా అన్నీ చేస్తుంటాను. ఇప్పుడు ప్రస్తుతం కాస్త రెస్ట్ అనమాట. హ్యాపీగా మేమందరం ఒకేలాగా ఉండేవాళ్ళం అండి. తిను సిన్స్ 35 years నుంచి ఫ్రెండ్ అండి నాకు. చూసారా ఎంత పెద్ద హాలో. ఈ హాలు, ఇక్కడ హాల్లోనే ఒక డైనింగ్ టేబుల్, ఇలాగా డైనింగ్ టేబుల్ నుంచి ఇట్లా ఒక వే ఉందన్నమాట. హాయిగా నేచర్ చూస్తూ అన్నం తినొచ్చు. ఈ హాలు నుంచి ఇట్లాగా వెళ్తే ఇక్కడ బొమ్మల అలంకరణ. ఇక్కడ స్టాండ్లో బొమ్మల. ఇది ఒక బెడ్రూమ్. వస్తుంది. ఈ బెడ్రూమ్లోనే పెద్ద ఇది టీవీ పెట్టేసుకున్నారు వాళ్ళు. బట్టలు పెట్టుకునే స్టాండ్ ఎంత నీట్గా తెస్తుంది. ఇక్కడ నుంచి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఓల్డ్ మోడల్లో, చక్కని మోడల్, మంచి వెరైటీగా ఉంది డ్రెస్సింగ్ టేబుల్. చూసారా నగిషీలు చాలా బాగున్నాయి. లాక్ సిస్టమ్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి విండో, ఇక్కడ నుంచి బయటకు కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు.
ఫ్రెండ్స్ కంపల్సరిగా పెట్టుకోండి. చక్కగా సీసీ కెమెరా పెట్టుకుని మాకు గైడెన్స్ ఇచ్చారండి ఆవిడ. సీసీ కెమెరా ఉంది, అందుకని అందు నుంచి చూస్తూ మాకు గైడెన్స్ ఇచ్చారు. హాయ్ మూర్తి గారు. హాయ్. సీసీ కెమెరా నుంచి చూస్తున్నారు ఆవిడ కూర్చుని చూస్తూ మాకు చెప్పారనమాట. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ అండి సీసీ కెమెరాస్, ఎందుకంటే లాంగ్లో ఉంటారు కదా, చూసుకుంది కష్టం అవుతుంది. ఎక్కడెక్కడ బయలుదేరారు, ఎక్కడ వచ్చారు అనేది ఈజీగా తెలుసుకునేందుకు సీసీ కెమెరా అరేంజ్ చేసుకున్నారు. అరుగో ఆవిడ అక్కడ ఉన్నారు. ఎవరో ఒక మ్యాన్ వచ్చాడని ఆ మ్యాన్కి ఏదో బిల్ ఇచ్చి వస్తున్నారు. చూశారు కదా, అట్లా ఉంటుందన్నమాట ఆ ఫాల్. ఈ లుక్ ఇలా వేస్తే ఇంతవరకు వస్తుందన్నమాట. ఇలా అసలు ముందు బయలుదేరేటప్పుడు ఎందుకో తీయనేమో అనుకున్నాను, కానీ మా ఉషా ఇల్లు కాబట్టి ఉషాలో తీసుకోవాలనుకున్నాను. ఇది దేవుడి గదండి. చక్కగా పూజలు చేసుకుంటారు. ఆవిడ ఎన్నో ముందు దుర్గా పూజ చేస్తారు, అట్లాగా 9 రోజులు నవరాత్రులు చాలా బాగా చేస్తారు ఆవిడ. ఇది టీపై ఇలా సర్దింది తను. ఇక్కడ మా లతా దంపతులు కూర్చుని ఉన్నారు. ఇక్కడ చక్కగా వుడ్ కార్వింగ్ చూసారా, వినాయకుడు కొబ్బరి చెప్పతో చేసినట్టుంది. ఇది నేను ఇది శిల్పారామంలో చూశాను. శిల్పారామంలో చూశాను నేను. అవునవును. అక్కడికి చక్కగా హాల్లో బుద్ధుడు, ఇక్కడ రంగురాళ్ళలో ఒక బుద్ధుడు చక్కగా పెట్టారు. సెట్టింగ్ చాలా బాగుంది. రాతి ఏనుగులు చాలా బాగా పెట్టారు. చూస్తే ఇలా ఉందన్నమాట. సజ్జనండి. మా తమ్ముడికి ఆపరేషన్ చేసింది కూడా ఆయనే. మా అత్తగారికి ఆపరేషన్ చేసింది ఆయన. మనకి మొత్తం అమౌంట్ ఇచ్చేస్తాను. ఒక పీడిఎఫ్ పెట్టాను అనుకోండి, మీకు అర్థమైపోతుంది. అందుకే సార్ని పీడిఎఫ్ పెట్టమని పంపించాను. మన అమౌంట్ మనకి ఇచ్చి పెంచాలి కదా, అంతగా బాగా పెంచుతున్నారు కాబట్టి వీళ్ళకి అంత బాగా ఉందన్నమాట. అదిగో కాయలు.